నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి రావడానికి అండ్ వచ్చినందుకు అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్నారందుకు. అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ కీప్ సపోర్టింగ్ మీ ఈవెన్ మోర్ విత్ దిస్ ఫిల్మ్ as much as you guys have supported my previous films. And story wise we can't talk a lot because this is just the beginning, but it's a really interesting concept that Manigaru has come up with, and I'm really happy to be associated with the team. And yeah, we're just taking forward this whole venture with really positive energy. So thank you so much, and keep supporting, just stay tuned guys. Thank you so much. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ సినిమా ముహూర్తంకి అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా. సో దాని గురించి టైటిల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎక్సైట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్టులందరికీ అండ్ హీరోయిన్ నయన్ సారిక గారికి అండ్ వెంకట్ నేను ఆల్రెడీ ముందే పనిచేశాను. నరేష్ గారితో మళ్ళీ రెండో సినిమా చేస్తున్నాను. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. అండ్ ప్రొడ్యూసర్ భరత్ చౌదరి గారు, ఆయన చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఓపెనింగ్ ఇలా చేశారు. అండ్ డెఫినెట్గా ఏంటంటే సినిమాకి ఎలా కావాలన్నా సపోర్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు అవుట్పుట్ చూసినప్పుడు ఇంకా ఎగ్జైట్ అవుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైరెక్టర్, అంటే ఇవాళ నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ డెఫినెట్లీ హీల్ ప్రూవ్ వాట్ హీ ఈస్ విత్ దిస్ ఫిలిం. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ సోదరులకి నమస్కారం అండి. హీరో గారికి, రైటర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నూతన టీం అందరికి నమస్కారం అండి. ఈ సంవత్సరం దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఒక 12-14 కథలు విన్నానండి. ఇది రెండో సినిమా నేను యాక్సెప్ట్ చేసింది ఈ సంవత్సరానికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి మైత్రి ఆల్రెడీ జరుగుతుంది. అది నేను ప్రతి దాంట్లో చెప్తున్నా, మళ్ళీ చెప్తే అర్థమవుతుందండి. తెలుగు సినిమా ఈ రోజున కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయిందండి. ఎంటర్టైన్మెంట్ విత్ నోవాలిటీ, కనెక్ట్ టు ద ఆడియన్స్ ఉంటే, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే సక్సెస్ అనేది ఈ రోజున చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియా సినిమా లేదండి. దేని బలం దానికి ఉంది. అందులో ఇది ఒక సినిమా నేను నమ్ముతున్నా ఈ కథ విన్న తర్వాత క్లియర్గా. ఎందుకంటే నాకు ఆయన మణికంఠ వచ్చి కథ చెప్పినప్పుడు అండి దాదాపు 1 hour 40 minutes విన్నాను. నేను డీటెయిల్గా వింటాను ఏ కథైనా కూడా, నా క్యారెక్టర్తో పాటు. నేనుగా అంటే ఒక యాక్టర్గా కథ ఒప్పుకునేటప్పుడు అఫ్కోర్స్ డెఫినెట్గా మంచి ప్రొడక్షన్, మంచి హీరోతో పాటు మంచి కథ, మంచి క్యారెక్టర్ ఉంటేనే ఒప్పుకుంటానండి. అలా అన్ని హంగులు ఉన్న సినిమా ఇదండి. 100% నేను చెప్తున్నాను ఇక్కడే, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను. ఒక కీ రోల్ ప్లే చేస్తున్నానండి. ఇంకా చాలా మనం మాట్లాడేది ఉంది. నారా రోహిత్ అండి, మేము ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము కలిసి పనిచేయలేదు, కానీ ఆయన లాస్ట్ సినిమా చాలా మంచి సినిమా చేసాం, సుందరాఖండ. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఫెయిర్లీ డిడ్ వెల్ ఇన్ ది బాక్స్ ఆఫీస్. రెండోది ఓటీటీలో పెద్ద హిట్ అయింది. కాక ఒక అద్భుతమైన సబ్జెక్టులు ఎన్నుకుంటున్నాడు రోహిత్ మళ్ళీ అనేది ఒక క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ సినిమాలో వచ్చిందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్. అంతకన్నా మించిన సబ్జెక్ట్ ఇదండి. భలే భలే మగాడివై ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, హీరో పెయిన్ ఆడియన్స్ కన్వే అయితే సినిమా హిట్ అవుతుందండి. ఏ కథలోనన్నా. ఈ కథ నారా రోహిత్ నెక్స్ట్ లెవెల్ చూస్తారండి. పర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టర్ కానీ రెండు కూడా 100%.